అందరికీ నమస్కారాలు. నేను మీ డాక్టర్ నాగశెట్టి ధర్మతేజ. రీసెంట్‌గా మన దగ్గరికి ఒక పేషెంట్ రావడం జరిగిందండి. అతను 10 డేస్ బ్యాక్ ఇంట్లో పెంచుకునే కుక్క కరవడం అనేది జరిగింది. అతను వ్యాక్సినేషన్ అయితే ఏం తీసుకోలేదు. అతను అడిగిన డౌట్ ఏంది అంటే ఇంట్లో పెంచుకునే కుక్క కరిచిన దానివల్ల కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలా అని అడిగాడు. ఇంట్లో పెంచుకునే కుక్క అయినా, బయట ఉండే కుక్క అయినా, చిన్న కుక్క పిల్ల అయినా, పెద్ద కుక్క అయినా, లేకపోతే వ్యాక్సినేషన్ వేసిన కుక్క అయినా, వ్యాక్సినేషన్ వెయ్యని కుక్క అయినా, ఏదైనా కూడా కుక్క కాటు అనేది ఉంది అంటే కంపల్సరీ వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాలండి. యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్. ఎందుకంటే ర్యాబీస్ వైరస్కి మన దగ్గర ట్రీట్మెంట్ అనేది లేదు. వన్స్ సిమ్టమ్స్ కానీ వచ్చేసినాయి అంటే దానికి ఫైనల్లీ డెత్ అనేది అనమాట. ఇంకా దానికి సొల్యూషన్ అనేది ఏం లేదు. కాబట్టి ఈ కుక్క కరిచిన దానివల్ల వెంటనే ఆ వైరస్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోయి నరాల్లో దాక్కుంటుంది అనమాట. అది కొంతమందిలో 1 వీక్ ఆర్ 10 డేస్లో బయటపడవచ్చు, లేకపోతే 3 monthsలో బయటపడవచ్చు, లేకపోతే కొన్ని రేర్ కేసెస్లో 1 year 1.5 year కూడా బాగా స్ప్రెడ్ అయిపోయి ఆ సిమ్టమ్స్తో మనకు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి ఇమీడియట్గా ఈ కుక్క కరిచిన వెంటనే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఈ వ్యాక్సినేషన్ అనేది వేయించుకుంటే ప్రాణాలతో మిగిలేదానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి, మనకి ఈ వ్యాక్సినేషన్ అంతా ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలో అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఏం కాదులే ఇంట్లో పెంచుకునే కుక్క అని నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా మీరు వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాలి. ఆ వ్యాక్సినేషన్ డోసెస్ కూడా డేట్తో సహా వాళ్ళు రాసిస్తారు. ఆ డోసెస్ ప్రాపర్గా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.